साज्यमेकार्थ संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिन्द्रापः मत्स्यादीपं प्रयच्छामि देवाय परमात्मने त्रायमान्तर्गात् घोराद्युज्यज्योतिर्नमोऽस्तुते दीपं दर्शयामि Cari. ఫీల్ మొత్తం క్లియర్ చేయండి. మళ్ళీ అదే అబ్బాయి ఆయనే మన వెంకటేష్ రెడ్డి గారు సెకండ్ మూవీ కూడా జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా మన మీ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాను, ప్రొడ్యూసర్ గారు పెద్ద ఫ్యాను, అలాగే హీరో అబ్బాయి కూడా, అంటే ఒక ఫ్యాన్ కూడా హీరో అవుతాడని నిరూపించారు వీళ్ళు. చాలా గ్రేట్, కంగ్రాచులేషన్స్. అలాగే ఉండాలి, ఎవరైనా కూడా ఎంత స్థాయికైనా ఎదగాలి. చాలా ఆనందం మా అందరికీ, నాకైనా కృష్ణరాజు గారికైనా ప్రభాస్ గారికైనా. ఈ మూవీ ఇంత పేరు దొరికిందా అని టైటిల్ పెట్టారు. నేను డెఫినెట్గా ఒకటే మాట చెప్తున్నాను, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, డైరెక్టర్, ఈ టీం అందరికీ వాళ్ళ కష్టానికి నిజంగా ఫలితం దొరికింది అని చెప్తున్నాను ఈ మూవీతో. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలి, లేకపోతే ఇంకో సినిమా తీయాలి కదా, డబ్బులు రావాలని, అలాగే హీరోకి కూడా ఎన్నో ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. డైరెక్టర్ జాబ్ చూడగానే మంచి చాకులా ఉన్నాడు అబ్బాయి. డెఫినెట్గా అతనికి మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఇంకా ఎన్నో సినిమాలు ఇలా మా డైరెక్టర్ గారు కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా అశోక్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ ఉంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఆయన చూస్తే ముందు ఫస్ట్ ప్రభాస్ గారు ఈశ్వర్ గుర్తుకొస్తూ ఉంటుంది ఎప్పుడూను. అంత అద్భుతమైన సినిమా ఏ రోజైతే ఆయన చేతులతో బాబుని కృష్ణరాజు గారు ఆయన లాంచ్ చేశారో ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు బాబు ప్రభాస్ గారు. అంచేత ఆయనకు కూడా నేను నా ఆశీస్సులు అందిస్తున్నాను అశోక్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా. అలాగే ఈ టీం అందరికీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కాబట్టి ప్రభాస్ గారు ఆశీస్సులు కూడా టీం అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా నేను చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.